జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు మధ్య బాండింగ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరు నేరుగా ప్రేమ చూపించుకోకపోయినా సమయం వచ్చినప్పుడు అండగా నిలబడుతూ ఉంటారు. తాజాగా జనసేన పార్టీ గెలుపు కోసం కూడా నాగబాబు అదే రేంజ్ లో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసి కూడా ఏమాత్రం నిరాశకు లోనవ్వకుండా రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారాయన. తానే కాకుండా భార్య పద్మజ, కొడుకు వరుణ్ తేజ్తో కూడా ప్రచారం చేయించారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు నాగబాబు. నిత్యం పవన్ వెంట ఉంటూ ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే తమ్ముడిని ఎలాగైనా అసెంబ్లీలో చూడాలన్న దృఢ సంకల్పంతో అహర్నిశలు కష్టపడ్డారు. అయితే ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ అయ్యారు నాగబాబు. నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావు అని అడిగితే చెట్టును చూపిస్తాడు. అది నాటిన వాళ్ళకి మాత్రమే నీడనిస్తుందా అని అన్నట్లుగా. నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు. తనకి మొక్కని రైతు కంటిని తడుపుకుండా పంటనే తడుపుతుంది అని. అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచన విశాలతని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. సేనాని, మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటి తరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది. కూటమి రాబోతుంది. సిరాపూసిన సామాన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్ధమైంది. విజయీ భవ అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. నాగబాబు పోస్టు చూసిన జన సైనికులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. నాగబాబు పడ్డ కష్టానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.